హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద కథ. పెద్ద కథ పేరు మాయా ఆశ్వం మంత్రహారం. చీకటి పడ్డ వేళ అది. ఆ రాత్రి సమయంలో ఆ చిట్టడవిలోని సన్నటి బాట గుండా తమ అశ్వాలను దౌడు తీయిస్తున్నారు ఇద్దరు యువకులు. అవి పున్నమి రోజులు కావటం వల్ల వెన్నెల పుచ్చ పువ్వులాగా విరగకాస్తూ ఆ అడవి ప్రాంతాన్నంతా సాధ్యమైనంత వరకు వెలుతురుతో నింపటానికి ప్రయత్నిస్తోంది. అడవిలో మెలికలు తిరుగుతూ ముందుకు సాగుతున్న ఆ సన్నటి బాట వెలుతురులో స్పష్టంగా కనిపిస్తోంది. ఉన్నట్టుండి గర్జిస్తున్న క్రూర జంతువుల అరుపులు, ముందుకు పరుగు తీస్తున్న గుర్రపు డెక్కల చప్పుడు తప్ప ఆ అడవి ప్రాంతమంతా భయంకరమైన నిశ్శబ్దం ఆవరించుకొని ఉంది. అశ్వాలను దౌడు తీయిస్తున్న యువకులలో ఒక యువకుడు ఉన్నట్టుండి తన అశ్వాన్ని నిలిపివేశాడు. 2 అడుగులు ముందుకు వేసిన తర్వాత రెండవ యువకుడు కూడా తన అశ్వాన్ని నిలిపివేసి, అశ్వాన్ని ఎందుకు నిలిపావు బజరంగా అంటూ అడిగాడు రెండవ యువకుడు. మొదటి అశ్వాన్ని నిలిపిన బజరంగుడిని. బజరంగుడు ఉసూరుమంటూ అలసటగా నిట్టూర్చి, మిత్రమా విజయధర, ఇక అశ్వాన్ని ఒక్క అడుగు కూడా ముందుకు దౌడు తీయించడం నా వల్ల కాదు. నాలో ఓపిక పూర్తిగా పోయింది. ఈ రాత్రికి ఈ అడవిలో ఏ చెట్టు క్రిందైనా విశ్రాంతి తీసుకొని తెల్లవారాక ప్రయాణం చేద్దాం అన్నాడు బజరంగుడు. బజరంగా, ఇంకాస్త దూరం ఓపిక పట్టు. అదుగో అటు చూడు, మనకు కొంచెం దూరంలో ఏవో ఇళ్ళున్నట్టుగా దీపాల వెలుతురు కనిపిస్తోంది. అక్కడ ఏదో గ్రామం ఉన్నట్లే ఉంది. మనం ఆ గ్రామం చేరామంటే ఈ రాత్రికి అక్కడే ఏ పూటకూళ్ళ ఇంట్లోనైనా భోజనం చేసి హాయిగా నిద్రపోవచ్చు. ఎటూగాని ఈ రాత్రి సమయంలో ఈ అడవిలో గడపడం దేనికి అంటూ చెప్పాడు విజయధరుడు, దూరంగా మిణుకు మిణుకుమంటూ కనిపిస్తున్న దీపాల కేసు చూపిస్తూ. బజరంగుడికి అలసటే కాకుండా ఆకలి కూడా ఉంది. విజయధరుడు చెప్పినట్లు కాస్త దూరం ఓపిక పట్టి ఆ గ్రామమేదో చేరుకున్నట్లయితే కడుపు కింద భోజనం కూడా దొరికే మాట నిజమేననిపించింది. సరే మిత్రమా, నీ ఇష్టప్రకారమే ఆ గ్రామం ఏదో చేరుకొని విశ్రాంతి తీసుకుందాం అంటూ ఓపికనంతా కూడగొట్టుకొని నెమ్మదిగా అశ్వాన్ని అదిలించాడు బజరంగుడు. విజయధరుడు కూడా చిన్నగా నవ్వుతూ తన అశ్వాన్ని అదిలించి ముందుకు దౌడు తీయించాడు. ఆ ఇద్దరూ మరికొంత దూరం ప్రయాణం చేసి ఆ గ్రామంలోకి ప్రవేశించారు. వారు గ్రామంలో ప్రవేశించేసరికి బాగా చీకటి పడిపోయింది. అక్కడున్న అన్ని ఇళ్లల్లో దీపాలు వెలుగుతున్నప్పటికీ వీధులన్నీ నిర్మానుష్యంగా ఉండి వారినెంతో ఆశ్చర్యపరిచాయి. వీధుల్లో ఒక్క మనిషి కూడా తిరుగాడుతున్న జాడలేదు. కారణం ఏమిటో వారికి అంతుపట్టలేదు. మిత్రులిద్దరూ అశ్వాలు దిగి వాటిని నడిపించుకుంటూ 2-3 వీధులు చుట్టి వచ్చారు. వీధులన్నీ శ్మశానం కన్నా అధ్వాన్నంగా నిర్మానుష్యంగా ఉన్నాయి. బజరంగుడు ఒక ఇంటి ముందుకు వెళ్ళి ఆ ఇంటి తలుపులు తడుతూ, తాము విదేశీయులమని, దేశాటన చేస్తూ ఆ గ్రామానికి వచ్చామని, ఆ రాత్రిపూట విశ్రాంతి తీసుకోవటానికి సత్రం లాంటిది కానీ పూటకూళ్ళ ఇల్లు లాంటిది కానీ ఎక్కడైనా ఉంటే చెప్పమని పెద్దగా అరుస్తూ అడిగాడు. అయితే అతను అడిగిన దానికి బదులు ఎవరూ చెప్పలేదు. కనీసం ఆ ఇంటి తలుపులు కూడా తెరుచుకోలేదు. ఆకలితో కడుపు మండిపోతున్న బజరంగుడికి ఏడుపు ముంచుకొచ్చినంత పనైంది. అలసటతో అతని శరీరాన్ని నీరసం ఆవహించింది. అతడు విజయధరుడి కేసు విసుగ్గా చూస్తూ, ఇదేం గ్రామం మిత్రమా, ఎంతో గొంతు చించుకొని అరిచినా ఒక్కరు కూడా తలుపు తెరిచి సమాధానం చెప్పరేం? ఈ గ్రామస్తులకు మంచి మర్యాద బొత్తిగా తెలిసినట్లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటూ నీరసపడిపోతూ అడిగాడు బజరంగుడు. ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్న విజయధరుడు బజరంగుడి మాట వింటూనే, బజరంగా, ఇలా వీళ్ళు రాత్రిపూట బయటికి రాకుండా తలుపులు బంధించుకొని ఉన్నారంటే అందుకేదో బలమైన కారణమే ఉండి ఉంటుంది. తెల్లవారుతూనే ఆ విషయమేంటో తెలుసుకుందాం అన్నాడు సాలోచనగా విజయధరుడు. అది సరే, ఆ తెలుసుకోవటం అనేది తెల్లవారిన తర్వాత కదా, అంతవరకు మనం విశ్రాంతి తీసుకోవటానికి చోటు ఏది అంటూ అడిగాడు బజరంగుడు.
విజయధరుడు అతనికేదో సమాధానం చెప్పబోయేటంతలో ఆ వీధి చివరలో ఉన్న ఒక ఆలయము, దాని ముందర విశాలంగా ఉన్న ఆలయ మంటపము కనిపించాయి అతనికి. విజయధరుడు చిరునవ్వు నవ్వుతూ, బజరంగా, ఏ దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అన్న సామెత ఇప్పుడు మన పట్ల నిజం కాబోతోంది. అదిగో అక్కడ కనిపిస్తున్న ఆలయ మంటపంలో మనం ఈ రాత్రికి విశ్రాంతి తీసుకుందాం పదా అంటూ ఆ ఆలయం కేసి అశ్వంతో పాటుగా నడిచాడు విజయధరుడు. ఉసూరుమంటూ నీరసంగా నిట్టూర్చి అతన్ని అనుసరించాడు బజరంగుడు. ఇద్దరూ ఆలయ మంటపాన్ని చేరుకున్నారు. ఆలయం తలుపులు దగ్గరగా మూసి ఉండి తాళాలు బిగించబడి ఉన్నాయి. గర్భగుడిలో కనీసం దీపం కూడా వెలగటం లేదు. మండపమంతా దుమ్ము ధూళితో నిండి ఉండి అపరిశుభ్రంగా ఉంది. మండపము మధ్యలో నంది విగ్రహం ఉండటం వలన అది శివాలయం అని గ్రహించారు మిత్రులిద్దరూ. ఎంతో కాలంగా ఆ గుడిలో పూజా పునస్కారాలు జరగటం లేదన్న విషయం స్పష్టంగానే తెలుస్తూ ఉంది. చూశావా మిత్రమా, ఈ గ్రామస్తులు సంస్కారం లేనివారనటానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఊరికి నడి మధ్యలో ఉన్న శివాలయం ఇలా అపరిశుభ్రంగా ఉందంటే వీళ్ళెంత మూర్ఖులో అర్థమవుతూనే ఉంది అన్నాడు బజరంగుడు కోపంగా. ఆలోచిస్తున్న విజయధరుడు అతడి మాటలు విని కూడా ఏమీ సమాధానం చెప్పలేదు. అశ్వాలను మండప స్తంభానికి కట్టి ఆ మండపం మీద నంది విగ్రహం పక్కగా కొంత స్థలాన్ని శుభ్రపరుచుకొని మిత్రులిద్దరూ విశ్రాంతిగా నడుం వాల్చారు. కొంతసేపటికల్లా నిద్రలోకి జారిపోయి గురక పెట్టడం ప్రారంభించాడు బజరంగుడు. విజయధరుడికి మాత్రం నిద్ర పట్టలేదు. ఆ గ్రామం పరిస్థితి అంతా చాలా విచిత్రంగా తోచింది. వీధులన్నీ నిర్మానుష్యంగా ఉండటం, ఎంత పిలిచినప్పటికీ ఎవ్వరూ తలుపులు తీయకపోవటం, ఊరికి మధ్యలో ఉన్న ఆ శివాలయం ఆ విధంగా అపరిశుభ్రంగా ఉండటం విజయధరుణ్ణి ఎంతగానో ఆశ్చర్యపరిచాయి. అందుకేదో బలమైన కారణమే ఉండి ఉంటుంది అనిపించింది అతనికి. అదేమిటో తెలుసుకుందామనే ఉద్దేశంతో నెమ్మదిగా లేచి నిద్రిస్తున్న బజరంగుణ్ణి అక్కడే వదిలి మంటపం బయటికి వచ్చాడు. ఒక వీధిలోకి ప్రవేశించి ఒక్కొక్క ఇంటి ముందు నుంచి నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ముందుకు నడక సాగించాడు విజయధరుడు. అప్పటికి సరిగ్గా అర్ధరాత్రి సమయం అయింది. ఆ వీధుల్లో నడుస్తూ కొంత దూరం వెళ్ళేసరికి ఆకాశము పెళపెళ విరిగి పడుతున్నంత శబ్దం చేస్తూ భీకర అట్టహాసం వినిపించింది. ఆ అట్టహాసం ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాలేదు విజయధరుడికి. వర నుంచి సర్రున కత్తి దూసి ఆ అట్టహాసం వినిపిస్తున్న దిశగా ఒక వీధిలో నుంచి మరొక వీధిలోకి పరుగులు తీయటం ప్రారంభించాడు. ఆ గ్రామపు వీధులన్నీ గాలించినా ఆ భీకర అట్టహాసం చేస్తున్నది ఎవరైంది కనిపించలేదు. కొంతసేపటి తర్వాత ఉన్నట్టుండి ఆ భీకర అట్టహాసం వినిపించడం ఆగిపోయింది. అంతవరకు ఆ భీకర అట్టహాసంతో ప్రతిధ్వనించిన వీధులన్నీ ఒక్కసారిగా మోగబోయినట్లు నిశ్శబ్దం ఆవరించుకుంది. ఆ పరిస్థితి అంతా అయోమయంగా తోచింది విజయధరుడికి. కత్తిని వరలో ఉంచుకొని ఒక ఇంటి ముందు నుంచి వస్తూ ఉండగా ఆ ఇంటి లోపల నుంచి చిన్నగా ఏవో మాటలు వినిపించి ఆగిపోయాడు విజయధరుడు. అరుపులు ఆగిపోయాయి కదా, రాక్షసి తిరిగి వెళ్ళిపోయి ఉంటుందా బాబా అని అడుగుతుంది ఒక ఆడగొంతు. అది అప్పుడే ఎందుకు పోతుంది? శివాలయంలో పూజ జరిపే ఆలయం గంటను మ్రోగించిన తర్వాత గాని ఆ రాక్షసి తిరిగి వెళ్ళదు. ఈలోగా మనిషన్న వాడెవడైనా కంటపడ్డాడంటే వాణ్ణి ఏ జంతువుగానో మార్చి మరీ పోతుంది అని బదులు చెప్పింది మగగొంతు. అదే సమయంలో ఆలయం నుంచి గంటల మోత వినిపించింది. వారి మాటలు వింటూనే తన మిత్రుడు బజరంగుడు శివాలయం మండపం మీద పడుకొని ఉన్నాడన్న సంగతి గుర్తుకొచ్చి అదిరిపడ్డాడు విజయధరుడు. ఆ వెంటనే అక్కడి నుంచి శివాలయం కేసి పరుగుదీశాడు. అతడు శివాలయాన్ని సమీపిస్తూనే గర్భగుడి తలుపు తెరిచి ఉండి లోపల దేదీప్యమానంగా ప్రకాశిస్తూ వెలుగుతున్న దీపాలను చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు. నంది విగ్రహం పక్కన పడుకొని ఉండాల్సిన బజరంగుడికి బదులు ఒక నల్లకోతి అతడికి కనిపించింది. ఆ నల్లకోతి విజయధరుణ్ణి చూస్తూనే
కిచకిచామని అరుస్తూ ఏడుపు ప్రారంభించింది. మాయదారి యువతి ఎవరో నన్ను ఇలా కోతిగా మార్చి చక్కాపోయింది అంటూ మనిషిలాగే మాట్లాడుతూ చెప్పాడు నల్లకోతిగా మారిన బజరంగుడు. బజరంగుడు నల్లకోతిగా మారిపోవటం చూసి మతిపోయినంత పని అయింది విజయధరుడికి. ఒకదాని వెనక ఒకటిగా ఎదురైతూ ఉన్న ఆ విచిత్రమైన పరిస్థితులకు అతడికి తల తిరిగిపోయింది. నల్లకోతి రూపంలో తనను వాటేసుకొని విలపిస్తున్న బజరంగుణ్ణి ఊరడిస్తూ, బజరంగా, అసలేం జరిగింది? నువ్వెందుకిలా మారిపోయావు అంటూ ప్రశ్నించాడు విజయధరుడు. నల్లకోతి రూపంలో ఉన్న బజరంగుడు కళ్ళు తుడుచుకుంటూ, మిత్రమా, అర్ధరాత్రి ఉన్నట్టుండి ఏవో పెద్దగా అరుపులు వినిపించడంతో మెలకువ వచ్చింది. గర్భగుడిలో దీపాలు వెలుగుతూ కనిపించాయి. గర్భగుడి వాకిలలో ముగ్గులు పెడుతూ ఒక అందమైన యువతి కనిపించింది. నేను ఎంతో ఆశ్చర్యపడుతూ ఆ విషయం నీతో చెప్పాలని పక్కకి తిరిగి చూశాను. నా పక్కనే పడుకొని ఉండవలసిన నువ్వు కనిపించకపోయేసరికి అదిరిపడ్డాను. గర్భగుడి ముందు ముగ్గులు పెడుతున్న ఆ యువతి ఏ పిశాచో అయి ఉంటుందని, అది నిన్ను మాయం చేసి ఉండవచ్చుననే అనుమానం కలిగింది. మరికొద్ది క్షణాలు ఆలోచించగా ఆలయంలో అర్ధరాత్రి సమయంలో పూజా సన్నాహాలు చేస్తున్న ఆ యువతి తప్పకుండా ఏ రాక్షసో పిశాచో అయి ఉంటుందన్న నమ్మకం కలిగింది. వెంటనే ధైర్యం చిక్కబట్టుకొని వర నుంచి కత్తి దూసి ఆ యువతిని సమీపించి, ఏయ్, ఎవరు నువ్వు? నా మిత్రుడేమయ్యాడు అంటూ గద్దించి అడిగాను. అందుకు ఆ యువతి సమాధానం చెప్పలేదు సరికదా, నా వంక కన్నెత్తి కూడా చూడలేదు. నా మాటలు నిర్లక్ష్యం చేస్తూ తన పని తను చేసుకుపోతున్న ఆ యువతి ధోరణికి నాకు ఒళ్ళు మండింది. ఇదిగో, నువ్వు రాక్షసివైనా పిశాచివైనా నాకు భయం లేదు. నిన్ను చూసి భయపడి బెదిరిపోతాననుకుంటున్నావేమో. ఈ బజరంగుడి సంగతి నీకింకా తెలిసినట్టు లేదు. మర్యాదగా నా మిత్రుడు విజయధరుణ్ణి ఏం చేశావో చెప్పు అంటూ గట్టిగా అరుస్తూ అడిగాను. దానికి కూడా ఆ యువతి సమాధానం చెప్పలేదు. కత్తితో ఆ యువతిని నరికేద్దామనిపించినా స్త్రీహత్య మహాపాపం అన్న సంగతి గుర్తుకు వచ్చి నా ప్రయత్నాన్ని విరమించుకొని ఆ యువతి వేస్తున్న ముగ్గుల్ని చిందరవందర చేశాను. అప్పుడు ఆ యువతి తలెత్తి నా కేసు కోపంగా చూసి, మూర్ఖుడా, బుద్ధిహీనులాగా ప్రవర్తిస్తూ నీ కోతి చేష్టలతో నా పూజా ప్రయత్నానికి అవరోధం కలిగిస్తావా? నల్లకోతివై ఆలయం గంటలు మ్రోగే వరకు చలనం లేకుండా పడి ఉండు అని శపించింది. ఆ వెంటనే నేను నల్లకోతిగా మారిపోయాను. ఎంత ప్రయత్నించినా ఒక్క అడుగు కూడా ముందుకు కదపలేకపోయాను. ఆ యువతి పూజ ముగిస్తూనే ఆలయం గంట ముమ్మూరు మ్రోగించి అదృశ్యమైపోయింది ఆ యువతి. ఆ తర్వాత నేను కదలగలిగాను, కానీ ఈ కోతి రూపం మాత్రం పోలేదు. ఇది మిత్రమా జరిగింది అంటూ తనకు కోతి రూపం ఎలా వచ్చిందన్న విషయాన్ని వివరించి చెప్పాడు బజరంగుడు. బజరంగుడు చెప్పిందంతా శ్రద్ధగా ఆలకించిన విజయధరుడు దీర్ఘంగా నిట్టూర్చి, విచారించుకు బజరంగా, తెల్లవారిన తర్వాత గ్రామస్తులను విచారించి అసలు విషయం ఏమిటో తెలుసుకుని నీకు ఈ కోతి రూపం పోగొట్టే ప్రయత్నం చేస్తాను అంటూ చెప్పి బజరంగుణ్ణి ఊరడించాడు. నల్లకోతి రూపంలో ఉన్న బజరంగుడు ఆ మండపం స్తంభానికి ఆనుకొని మళ్ళీ నిద్రకు ఉపక్రమించాడు. విజయధరుడు మండపం మెట్లకు ఆనుకొని కూర్చొని ఆలోచించడం ప్రారంభించాడు. చంద్రావతి రాజ్యాన్ని పరిపాలిస్తున్న విద్యాధర రాజదంపతులకు ఒక్కగానొక్క కుమారుడు విజయధరుడు. అతడి చిన్ననాటి మిత్రుడు బజరంగుడు. విజయధరుడికి యుక్త వయసు రాగానే మహారాజు అతనికి వివాహం చేయ సంకల్పించి ఆ విషయం కుమారుడైన విజయధరుడితో చెప్పాడు. అందుకు విజయధరుడు, నాన్నగారు, రాకుమార్తెలను మాత్రమే వివాహం చేసుకోవాలన్న నియమం లేదు నాకు. మన ఆస్థాన చిత్రకారుణ్ణి పంపించి సామాన్యురాలైనా సరే వివిధ దేశాలలోని అందగత్తెల చిత్రపటాలను చిత్రించి తీసుకురమ్మని చెప్పండి. నా మనసుకు నచ్చి నన్ను ఆకర్షించగలిగితే
నిరుపేద యువతినైనా వివాహం చేసుకునేందుకు నేను సిద్ధమే అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడి చేశాడు విజయధరుడు. ఒక్కగానొక్క కుమారుడైన విజయధరుని ఇష్టాన్ని వ్యతిరేకించలేక మహారాజు ఆస్థాన చిత్రకారుడికి ఆ విధంగానే చెప్పి పంపించాడు. ఆస్థాన చిత్రకారుడైన చిత్రాచార్యుడు 2 మాసాల పాటు దేశాటన చేసి అనేక మంది అందగత్తెల చిత్రపటాలను చిత్రించి తీసుకువచ్చాడు. అయితే వాటిలో ఏ ఒక్క అందగత్తె చిత్రపటం కూడా విజయధరుడి మనసును ఆకర్షించలేకపోయింది. అతడు ఆస్థాన చిత్రకారుణ్ణి ఉద్దేశించి, మీ దృష్టికి ఇంతకు మించిన అందగత్తెలు కనిపించలేదా? ప్రపంచంలో ఇంతకు మించిన అందగత్తెలే లేరా అంటూ అడిగాడు. చిత్రకారుడు కొద్ది క్షణాలు తటపటాయించి, యువరాజా, అందం గురించి చెప్పాల్సి వస్తే ప్రపంచం మొత్తం మీద ఎక్కడా లేని సౌందర్యవంతురాలని ఒకచోట చూశాను. కానీ అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న అతని మాటలకు మధ్యలోనే అడ్డుపడి, మరైతే ఇంకా సంకోచం దేనికి? ఆ చిత్రపటం కూడా చూపించండి అంటూ తొందర చేశాడు విజయధరుడు. చిత్రకారుడు తన చిత్రపటాల పెట్టెలో అడుగున ఉన్న ఒక చిత్రపటాన్ని తీసి యువరాజు విజయధరుడికి చూపించాడు. విజయధరుడు ఆ చిత్రపటంలోని సుందరి అందాన్ని చూస్తూనే ముగ్ధుడైపోయాడు. అతని హృదయాన్ని అమితంగా ఆకర్షించింది ఆ చిత్రపటం. అతి తక్కువ అలంకరణతో అప్సరసలను తలదన్నేటంత అందంగా ఉంది ఆ చిత్రపటంలోని సుందరి. చిత్రాచార్య, మీరు చెప్పినట్టుగానే ప్రపంచంలో ఈమెను మించిన అందగత్త లేదన్నమాట అతిశయోక్తి కాదు. ఈమె ఎవరు? ఈమెది ఏ దేశం? ఈమె ఎంతటి సామాన్యురాలైనా సరే పర్వాలేదు. ఈమెను నేను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. వివరాలు చెప్పండి అని ఆత్రంగా అడిగాడు విజయధరుడు. విజయధరుడి మాటలు వింటూనే చిత్రాచార్యుడి గుండె గతుక్కుమంది. క్షమించండి యువరాజా, ఈ చిత్రపటం మీకు చూపించకూడదు అనుకుంటూనే చూపించేశాను. ఈమె సజీవ సుందరి కాదు. ఈ చిత్రపటం మనిషిని చూసి చిత్రించింది కాదు. నేను దేశాలు తిరుగుతూ నాకు నచ్చిన అందగత్తెల చిత్రపటాలు చిత్రిస్తూ వారి వివరాలు సేకరించే సందర్భంలో ఒకనాటి మిట్ట మధ్యాహ్నం వేళ మందారవల్లి రాజ్యానికి యువతల ఉన్న అడవిలోకి ప్రవేశించాను. ఎండ తీవ్రంగా కాస్తున్న ఆ మిట్ట మధ్యాహ్నపు సమయంలో నాకు విపరీతంగా దాహం వేసింది. మంచినీటి కోసం వెతుకుతూ ఉండగా అడవిలో నాకు ఒక కుటీరం కనిపించింది. నేను అశ్వం దిగి దాన్ని నడిపించుకుంటూ ఆ కుటీరాన్ని సమీపించి ఆ కుటీరం ముందరి భాగంలో కూర్చొని తాళపత్ర గ్రంథాలను పరిశీలిస్తున్న ఒక ముని దగ్గరికి వెళ్ళి వినయంగా నమస్కరించి నా దాహం గురించి అడిగాను. ఆ ముని పేరు నందుడు. ఆయన ఎంతో సాదరంతో నన్ను కుటీరంలోనికి తీసుకుపోయి నా దాహం తీర్చాడు. అప్పుడు ఆ కుటీరంలో కనిపించింది అద్భుత సౌందర్యంతో ఉన్న ఒక యువతి శిల్పం. ఆ శిలా యువతి సౌందర్యానికి ఎంతో ముగ్ధుడినైన నేను ఆ శిల్పాన్ని చిత్రంగా చిత్రించుకునేటందుకు అనుమతి ఇవ్వవలసిందిగా ఆ మునిని వేడుకున్నాను. అందుకు నందముని అంగీకరించగా నేను ఆ శిల్పసుందరి చిత్రపటాన్ని చిత్రించడం పూర్తి చేశాను. ఆ తర్వాత శిల్పాన్ని గురించి ప్రశ్నించబోగా దాన్ని గురించి ఎటువంటి వివరాలు చెప్పలేనని, తననేమీ అడగవద్దని హెచ్చరించాడు నందముని. ఆ తర్వాత నేను అక్కడి నుంచి వచ్చేశాను. ఇది యువరాజా ఆ చిత్రపటం గురించిన వివరాలు అంటూ చెప్పాడు చిత్రకారుడైన చిత్రాచార్యుడు. చిత్రాచార్యుడు చెప్పిన మాటలు వింటూనే విజయధరుడి ముఖంలో నిరుత్సాహము ఆవరించుకుంది. అతడు కొద్ది క్షణాలు ఆలోచించి చిత్రాచార్యుడు చెప్పిన ముని కుటీరానికి వెళ్ళి మునిని కలుసుకొని ఆ శిల్పసుందరిని గురించి వివరాలు తెలుసుకోవటానికి నిశ్చయించుకొని ఆ విషయం తండ్రితో చెప్పాడు. కుమారుడి మాటలు వింటూనే మహారాజు విద్యాధరుడు విస్తుపోయి, విజయ, నీకు మతి భ్రమించలేదు కదా? ఆ శిల్పం సౌందర్యోపాసకుడైన ఏ మహాశిల్పో మలచిన శిల్పం అయి ఉంటుంది తప్ప దానికి వేరే వివరాలు ఏముంటాయి? అందుకుగాను
నువ్వు ప్రత్యేకించి అంత దూరం వెళ్ళటం నాకు ఎంత మాత్రమూ ఇష్టం లేదు. నీ ప్రయాణానికి నేను ఎంత మాత్రమూ అనుమతించను అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మహారాజు విద్యాధరుడు. మాయా అశ్వం, మంత్రహారం జానపద కథ మొదటి భాగం సమాప్తం. రేపు రెండవ భాగం కథ విందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.